అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. పెద్ద సుట్టమూలే రాష్ట్రానికి వస్తుందట సోనియా గాంధీ. తెలంగాణ పుట్టినరోజుకు హాజరు పడతారట చాలా మంది. లిక్కర్ స్కామ్ కేసులో ఇనబడ్డదన్నారట కేసీఆర్ పేరు. అసలు ముచ్చట చెప్పిండా కేసు వాదించే లాయర్ సారు. బట్టిసారు ఇంట్లో బాంబు ఉన్నదని వచ్చిందట పోనకాలు. అంత దేవులాడినాక అధికారులు అయ్యిండ్రట చాలా కూలు. ఇప్పటిదాకా 50 మంది సంటి పిల్లలను అమ్మిర్రట. రక్షక భటులకు దొరికింది చిన్నారులను అమ్మిన ముఠ. టెండర్లు విరిసిన ముచ్చట చెప్పిండు ఉత్తమ్ కుమార్ సారు. ఈ ముచ్చట ఈయన ఏమంటారో మహేశ్వర్ రెడ్డి, కేటీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం పుట్టినరోజు సంబరాలు చేస్తేందుకు ఇప్పటికే సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది కదా. తొవ్వకా నుంచి బొవ్వ దాకా, శాంతిలు వేసిన కాన్ నుంచి శాల్వాలు కప్పేదాకా అన్ని కూడా బందోబస్తు చేసిందట. మరి ఈ పేరంటానికి ఎవరెవలను పిలుస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని అడిగితే ఇగో ఇట్లా అనుకొచ్చుండు. శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్నిచ్చి తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు వారిని సత్కరించడం ద్వారా మేము కృతజ్ఞత తెలియజేయదలుచుకున్నాం శ్రీమతి సోనియా గాంధీ గారికి. వారు మా ఆహ్వానాన్ని అందించి వారు రాష్ట్రానికి రావడానికి ఒప్పుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 1200 మంది తెలంగాణ అమరవీరుల పానాలు మింగిన బలిదేవత సోనియా గాంధీ అని అంటారు. ఆమెనే తెలంగాణను ఇచ్చిందని పెద్ద సుట్టములే పిలుస్తున్నామని రేవంత్ రెడ్డి సార్ అంటుండు. సారు మరి ఇందిరమ్మ కోడలో ఒకటే వస్తుందా, ఇంకెవరికన్నా పత్రికలు ఇచ్చి పేరంటానికి రమ్మని పేరున చెప్పిర్రా? రాష్ట్రంలో ఉండే ప్రముఖులందరూ, ఉద్యమకారులందరినీ, ఎవరెవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా భాగస్వాములను చేస్తాం. ఇది ప్రజా పాలనలో చేసుకుంటున్న మొట్టమొదటి ఉత్సవాలు. తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన బాధ్యత వహించిన ప్రతి ఒక్కరిని అధికారికంగా ఆహ్వానిస్తున్నాం, అందరినీ పిలుస్తున్నాము అంటుండు. మరి రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసిన అమరవీరుల కుటుంబాలను కూడా పిలుస్తున్నారా అంటే ఏమో పిలిచినరో లేదో జూన్ 2 తారీఖు నాడు తెలుస్తుంది. కానీ చూడుండ్రి, పక్క రాష్ట్రంతో పంచాది పెట్టుకుని ఏరుపడితే ఇండియాను ఏలిన ఇందిరమ్మ కోడలను పెద్ద సుట్టంగా పిలుచుకొని తెలంగాణ పుట్టినరోజును చేసుకునే కాడికి వచ్చింది. రాజకీయం అంటే రాజకీయమే చూడుండ్రి అంటుర్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పేరును కూడా బయటకు పట్టుకొచ్చిరట. ఇప్పటికే కల్వకుట్ల కవిత మేడం కటకట అలపాల. ఇప్పుడు మా అయ్యనే లిక్కర్ స్కామ్లో పెట్టుబడులు పెట్టిపించిండని చెప్పిందా ఎట్లా? ఈడీ అధికారులు ఇప్పుడు కేసీఆర్ సార్ను కూడా సర్కారు లాంఛనాలతో ఎదుర్కోబోతారా అంటే ఏమో మరి ముచ్చట మొత్తం తెలుసుకుందాం పారి. ఇది ఈడీ వాళ్ళు ఫైల్ చేసిన కౌంటర్. చూడండి, మీరు చూడొచ్చు, హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీలో ఫైల్ చేసిన కౌంటర్. ఇంట్లో డేట్ కూడా చూడండి, 24/5 signed by ED advocate. ఫస్ట్ మీకు అవుట్ సైడ్ చెప్తున్నాండి, ఈరోజు ఎటువంటి ప్రస్తావన కేసీఆర్ గారి గురించి రాలేదు. ఇన్నరా కవిత మేడం తరపున కేసు వాదించే వకీల్ సాబ్ ఏమంటున్నాడో, ఢిల్లీ హైకోర్టుల ఈడీ అధికారులు కేసీఆర్ సార్ పేరును కూడా రాసిండ్రు, ఆయన్ను కూడా పట్టుకొస్తారని అంటున్న ముచ్చట అంతా ఉత్తముచ్చటనేనట. కోర్టుల కేసీఆర్ సార్ పేరు ఎత్తలేదన్న తరీకలా చెప్పుకొచ్చుండు. మరి ఖుద్దుగా ఈ లాయర్ సారే ఈ ముచ్చట ఎందుకు చెప్పిండంటే, ఢిల్లీ కోర్టుల కవిత మేడంను విచారిస్తున్నప్పుడు కేసీఆర్ సార్ పేరు వచ్చిందని కొంత అసలు మీడియా కాడ నుంచి ఇక పట్టపగ్గాలు లేని, ఇంత పరిధి అన్నది లేని సోషల్ మీడియాల కేసీఆర్ సార్ను అరెస్టు చేసుడు ఖాయము, తిహార్ జైల్లో కూసోబెట్టుడు ఖాయము, మాజీ ముఖ్యమంత్రి కటకటాల పాలైతాడని ఎవ్వలకు ఎంతొస్తే అంత రాసిర్రట. కొందరు వీడియోలు కూడా అడగోలుగా షేర్ చేసిండ్రట. నిజం నిలబడ్డంత సేపట్ల అబద్ధం ఆడకట్టంతా తిరిగొస్తుంది అంటారు కదా. ఏమో మరి ఆ వార్తల నిజం ఎంతున్నదో రేపకల్లా ఎట్లా జరుగుతుందో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి బట్టి విక్రమార్క సార్ ఇంట్లో బాంబు పెట్టిరట. అగో అందరితోనే ఆత్మీయంగా ఉండే విక్రమార్క సార్ ఇంట్లో బాంబు పెట్టవలసిన అవసరము ఎవలకు ఏమున్నదని బాంబు పెట్టిండ్రని ఎట్లా తెలిసింది, ఎవరు చెప్పిర్రు, మరి దొరికిందా అంటే ఏమో అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుందా పారి. చూసినరా, మురక చూసి ముక్కు వాసనతో దొరకబట్టే పోలీసు కుక్కను పట్టుకొచ్చిర్రు. కొందరేమో బాంబు ఉంటే సప్పుడొచ్చే మిషన్ పట్టుకొని ఇట్లా ఇంట్లో రూములు, అర్రలు, తొర్రలు, సందులు, గొంతులు అన్నీ తిరుగుకుంటా ఈంచీంచు మూల మూల చెకింగ్ చేసిర్రు. బయట అరుగుల దగ్గర నుంచి మొదలు పెట్టి బట్టి విక్రమార్క సారు బాత్రూమ్ దాకా ఏది ఇడిచిపెట్టకుండా చెట్టు పెట్టిన కాడ కూడా భూమిలో ఏడనన్న పొక్కదీసి గిట్లా పెట్టినరా అని అంత తిరుగుకుంటా మిషన్ పట్టుకొని పోలీసులు చెకింగ్ చేస్తుర్రు. మరి బట్టి సారు ఇంట్లోనే ఉన్నాడా లేకుంటే బాంబు ఉన్నదన్న ముచ్చట ఎరకగానే ఇంటి లాదలో
పిల్లలను తీసుకొని ఆడికెళ్ళి వెళ్ళిపోయిండా అంటే ఏమో మరి కనిపించనైతే కనిపించలేదు. బట్టిసారు ఇంట్లో బాంబు ఉన్నదని ఎవరు చెప్పిండ్రు అంటారా? ఎవడో రాయరాంకులోడు తెలియని నంబర్ నుంచి ఫోన్ చేసి బట్టిసారి ఇంట్లో బాంబు పెట్టిరమని చెప్పిండట. అట్లా పోలీసులు అలర్ట్ అయ్యి ఇట్లా ఇంట్లో ఎంకులాడిండ్రట. కానీ ఆ ఫోన్ చేసినోడు దొరికితే మాత్రం వానికి ఉంటుంది మైలపోలు మంచిగానే తీసి ఓడిబియ్యం పోసి లగ్గం గట్టిగానే చేసి ఆ తర్వాత అయ్యే కార్యం కూడా గట్టిగానే చేస్తట్టుండ్రు అంటుర్రు ఈ ముచ్చటెన్నోళ్ళు. పాలు తాగే పసిపోరగాళ్ళను బుద్ధి తెలవనప్పుడే అమ్ముకునే బుద్ధి లేనోళ్ళు కొంతమంది పిల్లలను అమ్మిర్రట. మరి ఆ తల్లిదండ్రుల ఉసిరే ముట్టిందో, సంటి పిల్లల కలకలనే తలిగిందో, లేకుంటే తల్లి బిడ్డలను ఎడవాపిన పాపమే ఎంటబడ్డదో కానీ మొత్తానికి పాడుమల్లే దంద చేసిన ఆ పాపిస్టోల భాగవతం ఇట్లా బయటపడ్డది. ఇగో వీళ్ళు ఎత్తుకొని పోతుండ్రా ఇంత చిన్న పసిగుడ్డులను లోకమంటే తెలవని ఈ పసికందులను కొందరు ముఠాగా ఏర్పడి పిల్లలు లేని తల్లిదండ్రులకు అమ్ముడట. కొందరు తల్లిదండ్రులకు 10వ పరకో ముట్ట చెప్పి పోరగాళ్లను పార్సల్ చేసుడట. మరి సంటి పోరగాళ్లను అమ్ముతున్న ఈ ముచ్చట ఎట్లా బయటకు వచ్చింది అంటే హైదరాబాదు పిర్జాదిగూడలో ఉంటున్న శోభారాణి అనే ఆర్ఎంపీ డాక్టరు ఓ చిన్నారిని అమ్మితే వీళ్ళ భాగవతం పట్టబయలైంది. పోలీసులు లోతుకు పోయి తెలుసుకుంటే ఏమున్నది, ఇప్పటికీ 50 మంది సంటి పోరగాళ్లను 3 నెలల పసికందు నుంచి ఏడాది వయసున్న పిల్లల దాకా అందరినీ అట్లా గోదలను కదా బేరానికి పెట్టినట్టు పెట్టి అమ్ముతుండ్రట. ఆ దందా చేసిన 11 మందిని ఇప్పటికి పోలీసులు అరెస్ట్ చేసిరట. ఇంకెంతమంది ఉండ్రా అని రక్షక భటులు ఎంక్వైరీ సురువు చేసిరట. ఆర్టీఏ ఆఫీసుకు పోవాలంటే బ్రోకర్ కావాలి, లేకుంటే ఏ ఒక్క పని కూడా కాదు అని అంటుంటారు కదా. మరి బ్రోకర్లను పెట్టి ఆర్సీలు లైసెన్స్లు ఇస్తుండ్రని తెలిసిందో ఎట్లనో కానీ ఏసీబీ అధికారులు ఆర్టీఏ ఆఫీసుల మీద పడ్డారట. ఒకటే పారి అన్నిట్లా తనిఖీలు చేసిర్రట. మరి అధికారులు లంచాలు తీసుకుంటా దొరికిర్రా? ఆకస్మిక తనిఖీకి అసలు కారణం ఏదో తెలుసుకుందాం పారి. చూసిండ్రా ఆడ కూసున్నోళ్ళంతా ఆర్టీఏ ఆఫీసుల బ్రోకర్లట. ఇట్లా ఏసీబీ అధికారులు వచ్చేసరికి ఏమున్నది, బ్రోకర్లు ఏజెంట్లు అందరూ ఆఫీసులనే ఉన్నారట. ఏసీబీ ఆఫీసర్లు కొందరు బ్రోకర్లను ఏజెంట్లను పట్టుకున్నారట. కొందరి దగ్గర పైసలు కూడా దొరికినాయట. లైసెన్సు అప్లై చేయాలన్నా, బండి రిజిస్టర్ చేయాలన్నా, సీసీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఏమన్నా రెన్యువల్ చేయాలన్నా బ్రోకర్ అన్నా ఉండాలన్నట, ఏజెంట్ అన్నా ఉండాలన్నట. లేకుంటే ఆర్టీఏ ఆఫీసుల పనులే కావట. మరి యాస్టకొచ్చి ఎవరన్నా ఫిర్యాదు గిట్లా చేసిండ్రో ఏమో గానీ ఏసీ బోళ్ళు రంగంలకు దిగిండ్రు. ఇట్లా ఆర్టీఏ ఆఫీసుల మీద పడ్డారు. ఇట్లా అప్పుడప్పుడు రైడ్లు జరుగుతుంటేనే ప్రభుత్వ యంత్రాంగం అనేది ఒకటి ఉన్నది, అప్పుడప్పుడు పనిచేస్తున్నది అనిపిస్తుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సన్నబియ్యంలో పెద్ద స్కామ్ జరిగింది, ఒడ్ల కొనుగోలు కేంద్రాల పెద్ద కుంభకోణం జరిగిందని ప్రతిపక్ష పార్టీ లీడర్లు అంటున్నాయని ఉత్తమాటలట. స్కామ్ జరగలేదు, ఏది జరగలేదట. అగో ఆధారాలు ఉన్నాయని కారు పార్టీ కమలం పార్టీ లీడర్లు మైకులు బట్టి మరీ చెప్తుంటే నువ్వేందే బాలన్న ఏది జరగలేదు అంటున్నావంటారా? ఇనుండ్రి మీరే. అసలు ఏం స్కామ్? సన్నబియ్యం స్కామ్ అట. అసలు సన్నబియ్య స్కామ్. ఒక్క గింజ కొనలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మేము ఒక టెండర్ ప్రక్రియ చేసినాము, అది మేమే నిలిపివేసినాము. ఇప్పుడు ఉన్న మా దగ్గర ఉన్న స్టాక్ ఉన్న సన్నవడ్ల నుంచే మిల్లింగ్ చేసి సప్లై చేయబోతున్నాము. ఇన్నరా నీళ్ల మంత్రి కమ్ కోపం బియ్యం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఏమంటున్నాడు? అవు బరాబరి టెండర్లకు పిలిచినాము, మళ్ళా మేమే ఆ టెండర్లను ఆపినాము, ఇప్పుడు ఒడ్లు కొంటున్నాము, అవిటినే బియ్యం చేసి సప్లై కూడా చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అనుకొచ్చిండు. ఇన్నొద్దులు ఉత్తమ్ కుమార్ సార్ ఉత్తముడైతే ఎందుకు సపోర్ట్ చేస్తలేడని అంటారు కదా. మరి ఇప్పుడు స్కామ్ లేదు, గేమ్ లేదు, ఏ గేమ్ లేదు అని గట్టిగానే చెప్తున్నాడు. కాబట్టి మరి స్కామ్ జరిగినట్టు ఇంకేమన్నా ఆధారాలు ఉంటే బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు బయట పెట్టాలి, వాళ్ళ పతివ్రతతనాన్ని నిలబెట్టుకోవాలి. మరి ఉత్తమ్ కుమార్ సార్ చెప్పినట్టు నిజంగానే స్కామ్ జరగలేదా అంటే ఏమో లోపటి గుట్టు కాంగ్రెస్ లీడర్లకే ఎరక అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నకిలీ నకిలీ నకిలీ. ఇప్పుడు ఆ నకిలీగాళ్ళ కన్ను ఇత్తునాల మీద పడ్డది. ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని నకిలీ ఇత్తునాలు తయారు చేసిరో చూడండి, సంచులు ప్యాకింగ్ చేసిరో. ఆ కరోనా రోగం మంచి మంచి వాళ్ళను తీసుకుపోయింది, ఈ కల్తీలు చేసేటోళ్ళన్నా తీసుకుపోలేదు. మరి కల్తీ ఇత్తునాలే కల్తీ అని ఎట్లా తెలిసినాయి, ఏడ తెలిసింది అంటారా? ఇగో చూడండి, పచ్చ రంగుల జాజు రంగుల ఉన్న ఇవే కల్తీ పత్తి ఇత్తునాలట. మరి ఏడికెళ్ళి ఏడికి తీసుకుపోయి అన్నదాతల నోట్లే తలా పిడికడు మన్ను వద్దామనుకుర్రంటే కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీలున్న గుంటూరు నుంచి సంచుల వేసి ఇట్లా వ్యాన్లల్లా పార్సిల్ చేస్తుర్రట. అన్ని రాష్ట్రాలకు జోర సంచుల జారగొట్టాలని
అనుకుంటున్నారట. అసలే మన తెలంగాణ పోలీసులు ఎట్లుంటారో ఎరికే కదా, మురక చూసి దొరకబట్టే బాపతాయ్. ఆయనతో రామగుండం రక్షక భటులు రంగంలకు దిగిర్రు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఏరియాల వ్యాన్ ఆపి చెకింగ్ చేస్తే ఇట్లా కల్తీ బండారం బయటపడ్డది. ఈడికే పండిన ఓట్లను గవర్నమెంట్ టైంకు కొనక అన్నదాతల అవస్థలు పడుతుంటే మీరు ఇట్లా కల్తీ ఇత్తనాలతోని రైతుల నోట్లే మన్నుగొట్ట చూస్తారా అని వ్యానుతోని పాటు 1,80,000 రూపాయల పైకము 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని ఆ కల్తీ దందా ఎత్తుకున్న కంత్రిగాలను పోలీసు లాంఛనాలతోని స్టేషన్కు పట్టుకపోయిర్రు. ఓడిబియ్యం పోసి లగ్గం మంచిగానే చేస్తారు కావచ్చు, చెయ్యాల మరి ఇసొంటోళ్ళకి అట్లా చేస్తేనే సిగ్గుశరం వస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అన్నదాతలు జీలుగు ఇత్తనాల కోసము కాళ్ళు గుంజంగా కూడా లైన్లో నిలబడి ఆగమైతురట. అగో రైతులకు పంట చేసుకునే దానికన్నా ఎక్కువనే ఇత్తనాలు తెచ్చి గోదాంలలో నింపినామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ కూడా మైకు పట్టి మస్తుగానే చెప్పిండు కదా. మరి మళ్ళెందుకు ఇట్లా రైతులను అధికారులు అరిగోసలు పెడుతుండ్రు అంటారా? అరుచుకుందాం పారి. అయ్యయ్యయ్యో, ఎర్రటెండల ఎంత పెద్ద లైన్ గట్టి నిలబడ్డరో చూడుండ్రి. ఇట్లా మండుటెండల అన్నదాతల నిలబెట్టాలని అధికారులకు ఎట్లా మనసు వచ్చిందో. అన్నదాతల కోసం అన్ని సౌలతులు చేసినామని సర్కారు ఇంత పొడుగు రాగాలు తీసి డబ్బా మీద డబ్బా కొట్టుకుంటుంది. కానీ ఊర్ల దాకా పోయి చూస్తే ఇది పరిస్థితి. ఇదేనా ప్రజాపాలన? ఇదేనా మేం పాలకులం కాదు సేవకులం అనే కాంగ్రెస్ లీడర్ల పనితనము? చెప్పుమంటే రైతే రాజు కార్మికుడే దేవుడని అడ్డం పొడుగు దొడ్డు పొడుగు మాటలు చెప్తారు. రాజుని ఎవరన్నా ఇట్లనే గోసబుచ్చుకుంటారా? ఈడికే ఇత్తనాలు బ్లాక్ల తరలిపోతున్నాయని అదో ముచ్చటి నవడుతుంది. అట్లా కూడా అధికారులు ఏమన్నా సాటుగా సంచులు జారగొడుతుర్రా? ఇట్లా రైతులకు జీలుగు ఇత్తనాలు ఇయ్యక తిప్పలు పెడుతుండ్రు అంటే ఏంది? ఒక దగ్గరని కాదు, రాష్ట్రంలో చాలా జాగాల్లోనే ఇట్లా పాసుబుక్కులు లైన్లో పెట్టి నిలబడ్డారు. కొందరు మబ్బులనే లేచొచ్చి నిలబడ్డారట. తిండి టీకానలేక నడి ఎండల నిలబడ్డా కూడా కొందరికే ఇత్తనాలు ఇచ్చి అధికారులు అన్నదాతలను ఎల్లగొడుతుర్రట. మార్పు రావాలి అని ఏరికోరి కాంగ్రెస్ను ఏలుబడిలకు తెచ్చుకుంటే పాలిచ్చే బర్రె నమ్మి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్టే అయ్యింది అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సార్కు జర్నలిస్టు పాశం సార్కు కీసులాట అయిందట. అగో ఆయన రాజకీయం లీడరు, ఈయన సీనియర్ జర్నలిస్టు. కయ్యం పెట్టుకునేంత కోపాలు వాళ్ళకెందుకు వచ్చినాయి? ఎన్నడూ కూడా లేంది. అసలు ఎందుకోసం లొల్లి అవుతుందో ఏది మనమన్నా సర్ది చెప్పి పంచాయతీ చెప్పే ప్రయత్నం చేద్దాం పారి. సార్లు మేము వస్తున్నాం ఆగుండ్రి. రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇది సందర్భం కాదు మీరు మాట్లాడ చూసినరా ఎమ్మెల్సీ సారు సీఎం రేవంత్ రెడ్డి సారు గురించి ఏదో చెప్పబోయిండు అంతే. పక్కకే ఉన్న పాశం యాదగిరి సారు బగ్గున మండినట్టే కోపానికి వచ్చిండు కదా. అగో మాట్లాడనీయకుండా ఏదో అంటనే ఉండు. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సారు కూడా ఇది సందర్భం కాదు ఈడ మాట్లాడే ముచ్చటనే కాదు అంటుండు. మరి ఈడ మాట్లాడే ముచ్చట కాకుండా సాటుగా మాట్లాడుకునే ముచ్చట అయ్యింది అంటారా? ఏమో మరి పాశం సార్ ఎందుకు బాగా కోపానికి వచ్చిండో ఎవలాగా పట్టినా ఆగకుండా మహేష్ సార్ దగ్గర ఉన్న మైకును గుంజుకోనికి చూసిండు. అంత కోపానికి ఎందుకు వస్తుండు అంటే ఈనుండ్రి. మేము ఎక్కడ ఉన్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, గద్దరు ఎక్కడ ఉన్నారు? మేము ఐక్య కార్యాచరణ ఎంత పెద్ద పరాలు చేసింది. ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినాం. మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం, ఫార్మాసిటీ అయితే పోయినాం, రైతులు చచ్చిపోతే పోయినాం, ప్రతి చోట పోయినాం. అట్లా త్యాగాలతో వచ్చింది, రాజకీయ నాయకులతో రాలేదు, ఏ రాజకీయ నాయకులతో రాలేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఒప్పుకునేది లేదు, చంద్రబాబు కూడా ఒప్పుకునేది లేదు. మాకు భయం అవుతుంది, రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ ఆంధ్ర కలిసిపోతేమో, మీ కాంగ్రెస్ వాళ్ళే కలుపుదామంటే మాత్రం మాకు భయం అవుతుంది. ఇన్నరా పాశం యాదగిరి సార్ ఏమంటున్నాడు? రాజకీయ నాయకులతో వచ్చింది కాదు తెలంగాణ, ఉద్యమకారులతోని కళాకారులతోని సబ్బండ జాతులతోని వచ్చింది తప్పితే పొలిటికల్ లీడర్లతోనైతే కాదు. అంతకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులతోని కానే కాదంటుండు. మరి సర్కారు పనితనం చూస్తే ఎట్లున్నదంటే ఆంధ్రాల చంద్రాల సారు ఏలుబడులకు వస్తే మటుకు అలా తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాల గలపతట్టే ఉన్నది అనుకొచ్చిండు. కానీ చూసిండ్రా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు? ఉద్యమకారులకు కళాకారులకు పాశం యాదగిరి సార్ అసోంటి సీనియర్ జర్నలిస్టులకు కూడా నచ్చుతలేదు కదా అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. డీజిల్ దొంగల ముచ్చట ఒకటి మన బాలన్న ముచ్చట్లు దాకా వచ్చింది. అగో బాలన్న, పెట్రోల్ బంకులో వచ్చే సముర్ను కూడా దొంగతనం చేసే సన్నాసి దొంగలు ఉండరా అంటే ఉన్నారు. కుకునూరుపల్లి పోలీసులకు అడ్డం పొడుగు నిలువు దొరికిర్రు. ఇప్పటికీ ఎన్ని లీటర్ల దొంగతనం చేసిర్రు, ఎన్ని దినాల బట్టి ఆ డీజిల్ దొంగతనానికి అలవాటు పడ్డారో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. లారీలు పెద్ద లారీలను ఐడెంటిఫై చేసుకొని వాటి యొక్క ట్యాంకులు పగలగొట్టి మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి ప్లాస్టిక్ దాంట్లో 35 లీటర్స్ 30 లీటర్స్ డబ్బాలు ఉంటాయి. వాటిని నింపుకొని ఈ మనకి పరారైనటువంటి అన్వర్కి
అమ్మడం జరుగుతుంది. ఇన్నరా పెట్రోల్ బంకుల కాడ రోడ్ల పక్క పొంటి పార్కింగ్ చేసిన లారీలనే టార్గెట్ చేస్తారట. డ్రైవర్లు క్లీనర్లు నిద్రలకు జారుకున్నది చూస్తారట. ఆయనతో డీజిల్ ట్యాంకుల తాళాలు వలగొట్టి ఇగో ఈ లబ్బరి క్యాన్లలో నింపుకొని ఈ డీసీఎం బొలేరో బండ్లలో వేసుకొని పోతారట. ఎన్ని దినాలైనా దొంగతనము ఇంకేదో దాగదంటారు చూడుండ్రి. అది కూడా వీళ్ళ ముచ్చట్ల బరబ్బరే అయ్యింది. ఏళ్ళకేళ్ళు చేస్తున్నా దొరకలేము, మమ్ముల ఎవరు పట్టుకుంటారు అన్నట్టు 5గురు దొంగలు తోడు దొంగలుగా ఏర్పడ్డారట. ఒకటే తీరుగా డీజిల్ దొంగతనాలు చేస్తురట. ఉత్తపుణ్యానికే కొట్టుకొచ్చింది కాబట్టి 95 రూపాయల రేటుకు అమ్మే ఈ సమురును 50 రూపాయలకే అమ్ముతున్నారట. ఇంత మంచి ఘనకార్యం చేసినా మీకు మర్యాద చేయకుంటే మంచిగుండదని రక్షకబడ నిలయానికి తరలించి పోలీసులు మర్యాదలు మంచిగానే చేసిర్రట. పెళ్లి రోజు అని చెప్పి ఇంటామని తీసుకొని ఒక ఆయన ఇష్టంగా మండి బిర్యానీకి పోయి మంచిగా తిన్నాడట. ఇవాళ మన మ్యారేజ్ డే కాబట్టి ఇంట్లో రోజు వండినట్టు ఏం వండకు, నీకు బయట హోటల్లో మంచి బిర్యానీ తినబెడతా అని భార్యను తీసుకుపోయిండట. అట్లా బోవుడే పాపమైంది. 1000 రూపాయల మండి బిర్యానీ ఏమో కానీ ఆయనకు అచ్చరాల 1,00,000 రూపాయల దాకా కూడా ఖర్చు అయిందట. అట్లెట్లా అంటారా మీరే చూడండి. చూసినరా, దావకాన్ల మంచం మీద వండుకున్న ఈయన పేరు నరేందర్ అట. పెళ్లి రోజని ఇంటోళ్ళందరినీ మండీ బిర్యానీ తిందామని షాదునగర్లో ఉన్న సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్కు తోలుకపోయిండట. బిర్యానీ మంచిగా ఆర్డర్ పెట్టిండట. మంచిగానే తిని ఇంటికి వచ్చిర్రట. వచ్చి రాగానే కడుపులో గుడగుడ సురువైందట. ఇంటికి పెంటకన్నట్టే అయ్యిందట. కక్కుడు కూడా పెట్టిందట. వైక్కుమని ఒకటే వాంతులట. నెత్తురు కూడా కక్కుకున్నారట. గంటసేపట్లోనే ఇంటి లాదులు బేవసొచ్చి పడిపోయిరట. ఈయననైతే మొత్తం రక్తమే కక్కేసరికి ఐసీయూలో వేసిర్రట. ట్రీట్మెంట్ ఇస్తుర్రట. ఇప్పటికే 1,00,000 రూపాయలు దాటినాయట ఖర్చు. ఇంకెన్ని అయితే అని భయపడుతుర్రు. చూసినరా, మేము దినం మొత్తుకుంటున్నాం హోటళ్లలో బిర్యానీ కమ్మగా ఉంటుందని. అడ్డమైన ఆ బిర్యానీలు తినకుండ్రని చెప్తూనే ఉన్నాము. అవి ఇవి తినకుండ్రి, ఆరోగ్యం మంచిగా కాపాడుకోండ్రి, మీ పానాల గురించే చెప్తున్నాము. అంత తినాలనిపిస్తే ఇంటికే తెప్పించుకొని వంట చేసుకొని తినుండ్రని రామశిలికలకు చెప్పినట్టు చెప్తున్నా కానీ కొందరు మారతలేరు. ఇట్లా దావకాన్ల పాలవుతుర్రు. ఇసొంటి చూసన్నా మారే ప్రయత్నం చెయ్యిర్రి. మీ పానాల కంటే ఏది ముఖ్యం కాదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పాలు కొనుక్కుండ్రి. ఎవరన్నా పాలు పోస్తుండ్రంటే మరి వాళ్ళకు పాలిచ్చే బర్రెలు ఆవులు ఉన్నాయా అని 1-2 మాటలు అరుచుకోండి. అవసరమైతే వాళ్ళ దొడ్డి ఏడున్నదో ఆడదాకా పోయి ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని లీటర్ల పాలు ఇస్తున్నాయి, ఎన్ని లీటర్ల పాలు అమ్ముతున్నాడో కూడా ఎంక్వైరీ చేయండి. ఏమైందే బాలన్న, ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నావు అంటారా? చూడుండ్రి, మీరే తెలుస్తుంది. చూసినరా, క్యాన్ల నిండా తెల్లగా తలతలలాడుకుంటా మిలమిలమంటున్నాయన్ని పాలుగా అవట. అవన్నీ ఏంటి అనంటే అవన్నీ కూడా కల్తీ పాలట. అగో కనిపిస్తున్న మూతవారి ఇట్లా అడ్డమైన మందులు కలిపి పాలను తయారు చేసి పబ్లిక్కు అమ్ముతున్నాడట. మరి ఎన్నొద్దుల సంది ఈ దందా చేస్తుండో గాని ఎవరో ఎస్ఓటీ పోలీసులకు చెప్పిరట. ఆయనతో ఆ పోలీస్ ఆఫీసర్లు వచ్చి ఆ పాలమ్మే ప్రశాంత్ భాగవతం మొత్తం బయట పెట్టిరట. ఆడదాకా పోయి చూస్తే ఏమున్నది నాయన, అంతా కెమికల్. పాల ప్యాకెట్లతోని చిక్కడి పాలు తయారు చేస్తుండ్రట. నమ్మితిరా శివ అంటే ఏమో చేస్తారా అన్నట్టు నమ్మి వీని తాన పాలు కొంటున్నోళ్ళ పానాలతోనే పచ్చిసు ఆడ చూసిండంటే వీనంత పచ్చి మోసగాడు ఈ భూమండలంలో ఎక్కడన్నా ఉంటుండొచ్చునా? అయినా ఎక్కువ పైసలు సంపాదించాలంటే ఏదైనా ఎక్కువ లాభం వచ్చే దందా చూసుకోవాలి కానీ ఇట్లా పాలను కల్తీ చేసుడు ఏంది, ప్రజల పానాలతోని శెలగాట మాడు ఏంది అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు ఉన్నాయిలే. ఎస్ఎస్సీ టీచర్లు బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇంకా ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమని ఉంటే అన్ని.